హాయ్ అండి. సాంబార్ ప్రిపరేషన్ ముందుగా కుక్కర్లో శుభ్రంగా కడుక్కొని పప్పు 1 కప్ వేసుకుంటున్నాను. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. 4 విజిల్స్. పప్పు ఉడికే అంతసేపట్లో నేను కూరగాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమాటోస్, సోరకాయ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కూరగాయలన్నీ ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకొని పప్పు ఉడికిపోయిందండి మెత్తగా. తగినంత సాల్ట్, తగినంత కారం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అది వేసుకొని కుక్కర్లో పోసుకోవాలి. బాగా మగ్గిపోయాయండి. అన్నీ వేసి మసాలా పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్. 1 స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకొని మరికాసు మసాలా పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, మసులుతుంది. సాంబార్ మసిలిపోయిందండి. ఇప్పుడు దాన్ని పోపు వేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు. మరిగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్న సాంబార్లో ఈ పోపు వేసుకోవాలి. వేడి వేడి సాంబార్ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.